ఒక మాట పట్టుకుని తిప్పుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు. అసలు వీళ్ళు ప్రజలకి ఏమాత్రం పనికిరాని రాజకీయ నాయకులని ప్రజలు గుర్తిస్తారు సార్. రైట్, ఓకే ఓకే. చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్ ఏంటి కామెంట్స్? మీ పాత్రలు ఏవో వెనకతలు ఉన్నాయని చెప్పి కూడా వస్తున్న ట్రోల్స్. సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ ఇక్కడ రెండు విషయాల్ని ముందు మొదలుపెట్టిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. బాలకోటయ్య గారు పెద్దలు, సరే బాలకోటయ్య గారు చెప్తా ఉన్నారు యువకాలం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల అయ్యారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల వల్ల అయ్యారను రకరకాలుగా బాలకోటయ్య గారికి మరి ఆ పదవి ఇచ్చినాక మాత్రం చెప్పాలి కాబట్టి పెద్ద ఆయన చెప్పాడు. కానీ అసలు వీళ్ళందరినీ ఒక పూలదండ వలె దారం వలె బాలకోటయ్య గారు చేయబట్టే ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. బాలకోటయ్య గారు ఆ అమరావతి ఉద్యమం చేసి ఆ ఉద్యమ నాయకుడుగా కనీసం గెజిట్ కూడా రాకుండానే వారందరినీ కూడా కేంద్రం నుంచి గెజిట్ రాకుండానే వారందరినీ కూడా ఒక దండలాగా తయారు చేసి వాళ్ళు ముఖ్యమంత్రి కావడానికి బాలకోటయ్య గారి కారణం. అసలు బాలకోటయ్య గారిని ముఖ్యమంత్రి చేయాల్సింది బాలకోటయ్య గారేమో ఇవాళ సోషల్ వెల్ఫేర్ దానికి అయ్యాడు దురదృష్టవశాత్తు. కానీ బాలకోటయ్య గారు మీకు మీరు తగ్గించుకుంటున్నారు, కానీ మీ స్థాయి అది, అంతేగాని వేరే కాదు సార్. అలాగే మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మీకు రివర్స్ లో మాట్లాడకుండా ముందే ఎత్తుతున్నారు ఏంటి? ఎందుకు ఎత్తేది? ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వాడిని దేశంపై ఎక్కడో పెట్టారు. సార్ లోకేష్ గారు ఆయన ప్రయాణం చేశారు, ఆయన పాదయాత్ర చేశారంటే 200 మంది కూడా లేకుండా పాదయాత్ర చేసినటువంటి 164 సీట్లు వచ్చినాయి కదా. అదే 200 మంది కూడా లేనటువంటి పాదయాత్రని మనం చూసాం. ఏంటి 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఇంకా దాని గురించి మాట్లాడితే మళ్ళీ నేను ఆ మిషన్ల వాళ్ళ పంచాయతీ ఇవన్నీ వ్యవహారం వాటన్నిటి గురించి మాట్లాడాల్సిన పని లేదు. అందుకనే సరే మేడం గారు కూడా అంబటి రాంబాబు గారి డ్యాన్సులు ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు సంక్రాంతి చేసి సంక్రాంతి సంబరాల రాంబాబుగా పేరు పొందినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ఎమ్మెల్యేగా అంతే ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు, ఒక మంత్రిగా అంతే పేరు ప్రఖ్యాతలు తెచ్చినాడు, నెగిటివ్ వచ్చినా అంతే పేరు ప్రఖ్యాతలు తెచ్చినాడు. అలాగే ఏది చేసినా కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా అభిమానించే నాయకుడుగా ఎదిగాడు అంబటి రాంబాబు. చాలా గొప్ప నాయకుడు. అంబటి రాంబాబు గారిని ఎక్కడ తక్కువ అంచనా వేయాల్సిన పనిలే. ఆయన మొదటి రోజు మంత్రి అయిన రోజు అక్కడ పోలవరానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తే అయ్యా నాకు ఈ రోజుకి తెలిసింది ఇది, దీని గురించి రాబోయే రోజుల్లో అన్ని చెప్తానని చెప్పేసి చెప్పాడు. కానీ నాకేం అక్షర అజ్ఞానిని, నాకేమి రాదనో లేకపోతే నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పలే. ఏదో 1-2 ముక్కలు ప్యాచప్ చేస్తూ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంత్రులు పెట్టారు అని చెప్పేసి మాట్లాడితే మరి మీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేసేదటమ్మా. అంబటి రాంబాబు గారు సంబరాల రాంబాబుగా ఆయన మంచి పేరే తెచ్చుకున్నాడు. అన్ని ఛానల్స్ కూడా ఆ రోజు బ్రహ్మాండంగా సంక్రాంతిని మన తెలుగుదనాన్ని ప్రచారం చేశారమ్మా. ఆయనేమి వేరే డ్యాన్స్ వేయాల. అదే పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తేనేమో ఆహా ఈ ప్రపంచమే ఊగిపోవాలా, అంబటి రాంబాబు డ్యాన్స్ చేస్తే మాత్రం బాగుండదు. మరి అందుకని అంబటి రాంబాబు గారు సినిమాల్లో డాన్సులు వేయడం కాదు ఆయన వృత్తి సార్. రెండు కలపకండి. అంబటి రాంబాబు గారు కూడా మీకు తెలియదేమో, మీరు రాజకీయాల కొత్త ఏమో, అంబటి రాంబాబు గారు కూడా సినిమాలలో నటించాడు. చూసుకో కావాలంటే అంబటి రాంబాబు గారు కూడా స్టేజీ నాటకాల దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చాడు. అంబటి రాంబాబు గారికి నటన రానోడు కాదు. పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు గారిని పక్కన పెట్టి డ్యాన్స్ చేపించి చూపించు. అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా గొప్పగా డ్యాన్స్ చేస్తారు. అది అంబటి రాంబాబు స్థాయి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చేస్తారన్నది. పవన్ కళ్యాణ్ గారితో అంబటి రాంబాబు గారు డ్యాన్సా? రమ్మన్నాడు ఒకసారి అంబటి రాంబాబు గారు అపాయింట్మెంట్ వైసీపీ తరఫున నేను తీసుకొస్తా. దేనికైనా అంబటి రాంబాబు గారు సవాలు అంటుంటే ఫైటింగ్ కూడా దేనికైనా అంబటి రాంబాబు గారు సవాలు కాబట్టి ఈ 6 రోజులు కూడా అధికార ప్రతినిధిగా ఆయన బ్రహ్మాండంగా ఇదిగో ఇప్పుడు ఇక ట్వీట్ పెట్టాడు. ట్వీట్ పెట్టగానే చంద్రబాబు నాయుడు గారు వారసుడు అని అన్నారు. మరి వెనుపోటుకు వారసుడు కాదా? చెప్పాలి. మరి వెనుపోటుకు కూడా వారసుడేనని చెప్తే కాదనేది ఏముంది? ఏ తండ్రి ప్లేటు ఎవరు తీసేస్తే దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఏంటంటే తండ్రి ప్లేటు అన్నం తిన్నటువంటి ప్లేట్ ఇవ్వాల. మా ఇంట్లో మా వైపు దోశలు వేస్తే తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తా ఉంటాం అంటే నేను ఎప్పుడైనా టీవీలో చూపించాను.